నమస్తే. తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాంట్రాక్టర్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంద శ్యామ్ అయితే ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏంటి ఈరోజు ఈ ధర్నా పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంది, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దొంగ పనులకు, అఘాయిత్యాలకు, లంగ పనులకు నిరసన ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అంటే మేము తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్ జేఏసీ నుండి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఏ బడుగు బలహీన వర్గాల నుండి వారి జీవితాలు వ్యాపారవేత్తలుగా మారి ఉన్నతమైన పొజిషన్లో ఎదగడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో మమ్మల్ని ఒక కాంట్రాక్టులుగా తయారు చేశారో ఈరోజు కుళ్ళు కుతంత్రాలతోని రేవంత్ రెడ్డి ఈ చిన్న కాంట్రాక్టుల గురించి ఆలోచిస్తే ఇంతకంటే మమ్మల్ని ఇంకా భిన్నంగా తయారు చేయాలి. అరే పోయినసారి వీళ్ళు ఈ స్టేజ్కి వచ్చినట్టు వీళ్ళని ఇంకొక మెట్టెక్కించాలని చూస్తున్నాడు. ఆయన చేస్తుండే కొంకులు దగ్గొడుతున్నాడు. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని ఎదగనిచ్చేది లేదని వాటికి జీవో నెంబర్ 17 అని తీసుకొచ్చి దాన్ని సెంట్రలైజ్డ్ చేస్తున్నాడు పిఎంయూ విధానాన్ని. ఆ సెంట్రలైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ మేము టెండర్ ఫామ్ కొనేకనే ఫెయిల్ అయిపోతున్నాం. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు మాకు కాంట్రాక్ట్లు ఇట్లా వస్తాయి. నువ్వు కోట్లల్లో టర్న్ ఓవర్ చూపించాలంటాను, లక్షలలో ఈఎండీలు పెట్టాలంటాను, కోట్లలో సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలంటాను. మాతో ఎలా పాసిబుల్ అవుతుంది? బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొవిజన్స్లో సెంట్రలైజ్ చేసి మొన్న రీసెంట్గా వాళ్ళు టెండర్స్ అనౌన్స్మెంట్ చేశారు. చేసినప్పుడు సెంట్రలైజ్లో తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతలేరు. దాంట్లో మనం ఎవరికి ఇస్తావు? తెలంగాణ తీసుకొచ్చుకున్నది పక్క రాష్ట్రాల దొంగలకి ఇచ్చేదానికైనా మళ్ళీ వాళ్ళకి అర్థనైన వాళ్ళు సొమ్మంత తింటారు. మన బతుకులు మన బతకాలనే కేసీఆర్ గారు ప్రాణత్యాగాలు తెగించి కొంత వందల మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడే తెలంగాణను మళ్ళాంటి చిన్న చిన్న నాటి వ్యాపారస్తులను తయారు చేసి ఉన్నతమైన పొజిషన్లో ఎదిగించాలనే తెలంగాణ తెచ్చుకుంటే నువ్వు లేనిపోని ఇన్స్ట్రక్షన్స్ గత 40 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఇదే కాంట్రాక్ట్లు, ఇదే ప్రొవిజన్స్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు చేస్తున్నాం. అప్పుడు లేని ఇబ్బందిని ఇప్పుడు ఏం కలిగింది? అసలు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటివరకు రావట్లేవు అసలు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క విధానం మారవడం లేదు. మేము సెంట్రలైజ్డ్ చేస్తాం, మేము సెంట్రలైజ్ చేస్తుంటాం. ఈ దద్దమ్మ ప్రభుత్వం చేసిన పనికి బిల్లులు కూడా చక్కగా ఇయ్యేది. 5-6 నెలలకు, 6 నెలలకు, 7 నెలలకు ఇస్తుంది రొటేషన్. అంతకుముందు వాళ్ళు 2 నెలలు లేదా 3rd మంత్కి వస్తే మాకు బిల్స్ పేమెంట్ పడేది, రొటేషన్ అయ్యేది. నీకు చేసిన పైసలు కూడా ఇవ్వడం చేత కాదు. కానీ బడా కాంట్రాక్ట్లకు ఇచ్చి ఆయన బినామీలు అండి. బడా కాంట్రాక్ట్లు అంటే ఎవరో కాదు, ఆయన బినామీలు. ఆ బినామీలకు ఇచ్చుకుంటాను, మీరు బతకాలి బిడ్డ, నన్ను బతికేయాలి అంతే. నేను కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చినట్టుంది కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ 30% ఎంతో ఇస్తాను. ఇప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42% ఇచ్చింది. చేవెళ్ళలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%. అంటే ఆయన చెప్పిన దొంగ మాటలకు ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42%. మరి 172% మాకే రావాలనే బీసీ ఎస్సీ మైనారిటీలకు. మరి నువ్వు దొంగను 1% కూడా ఇస్తలేవు కదా. 100 తింటాడు. ఏ కకృతోడు తిన్నా కూడా కొంత తిని కొంత పెట్టాలి అని చూస్తాడు. అరే వాడు 80% తిన్నా 20% అన్నా పెట్టాలంటాడు. 100 తింటాడు. పేరుకు మాత్రం 72% నేను ప్రజలకు ఇస్తా అని దొంగ మాటలు చెప్పి గెలిచేదాకా అన్ని బోగర్ మాటలు చెప్పిండని ఇక ప్రజలు కూడా ఆశించలేరే. నీ అమ్మ సరే 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని చూసినాం, ఈ ఒక్కసారికి ఈయన చూద్దాం, అరే వీడు ఏం చేయబోతాడో అని చూసిన. కానీ ఈరోజు ప్రజలే చాలా సిగ్గుతోని తలవంచుకుంటున్నారు. అనవసరంగా ఒక దొంగను తీసుకొచ్చి మేము సింహాసనం మీద కూర్చొని పెట్టినాం. ప్రజల కోసం మేలు కోరే మంచి మహానుభావుని పక్కకు ఉంచినామని అందరు ఇప్పటికే వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న ముఖ్య కార్యకర్తలు కూడా తిరుగుతున్నారండి వాళ్ళను. అది వాళ్ళకి తెలియాలి కొంచెం. మన అట్లా అంటాను కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రతి సభలో చెప్పుకుంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. మీరు ఒకసారి వినండి, ఈయన చేసిన వాగ్దానాలలో ఏదన్నా నిజం ఉన్నదా? అబద్ధమని ప్రాక్టికల్గా పరిపాలిస్తుంటే తెలిసింది. ఈ దొంగ మాటలు మన నెక్స్ట్ నమ్ముతారా? అది కూడా అంత అబద్ధమే, బూటకమే. ఏమన్నా ప్రభుత్వం పాలన ఎట్లా నడుస్తుంది అంటే మీ కాంట్రాక్టర్ల విషయంలో చూసుకుంటే, ఈ చిన్న కాంట్రాక్టర్ల విషయంలో చూస్తేనే ఈ రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అయితే చిన్న వాళ్ళు. ఇంకా బడా కాంట్రాక్టర్లు ఉన్నారు పాప, నోరు తెరితే ఈ గాడిది ఎక్కడ వస్తున్నారన్న భయానికి బయటకు వస్తలేరు. వాళ్ళు చెప్తాను, మాకు ఫోన్లు చేసి చెప్తాను, అన్న జర పుణ్యం ఉండదు, జర మా గురించి కూడా మాట్లాడాలి, మేము వచ్చి చెప్పుకోవాలని ఆతృత, బాధ, ఆక్షేపం మాకు ఉన్నది. కానీ మేము వచ్చి చెప్పలేము. చెప్తే మా బిల్లును మళ్ళీ ఆపుతాడు, మా ఎంబడి పడతాడు అని భయపడుతున్నారు. ఇది ఎప్పుడు పోతా అని ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇప్పుడు స్పాట్లో ఎలక్షన్స్ పెట్టి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. 100% ప్రజాపాలన అని చెప్పుకునే వ్యక్తి మరి ఈ జనాలంతా రోడ్ల మీదకి ఎందుకు వచ్చినాం? మరి ఇప్పుడు ఇప్పుడు మారుమూల ప్రాంతం నుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే కదా రోడ్ల మీదకి వచ్చింది. మరి వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు రోడ్డు మీదకి? ఏం అన్యాయం జరుగుతుందని వచ్చిండ్రు? నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు మరి వీళ్ళకి?
అన్ని బూటకప్ మాటలండి. అంటే ఈ ధర్నా ఉద్దేశంగా మరి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఒకవేళ మీ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏంటి మరి తదుపరి కార్యాచరణ? తక్షణమైన 017 పిఎంఈ విధానాన్ని, సెంట్రలైజర్ అనే విధానాన్ని పక్కకు తీసేయాలి. వెంటనే పాత పద్ధతిలోనే గతంలో టెండర్స్ ఏ విధంగా జరిగినాయి ఆ విధంగా జరగాలి. చిన్న వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్లు కావచ్చు, ఈఎండీలు కావచ్చు, వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళకు కూడా సబ్సిడీలు ఇవ్వాలి. అధిక మొత్తంలో టర్నోవర్లు చూపించే విధానాన్ని తీసివేయాలి. ఇదంతా తీసివేయాలంటే ఆ సెంట్రలైజర్ అనే విధానాన్ని కట్ చేస్తే మళ్ళీ తీసుకొస్తారు. ఒక్కవేళ కనుక ఇది చేయకపోతే అంటే ఇప్పటివరకు మాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు వచ్చారు, వాళ్ళు కూడా చెప్తున్నారు, అన్న నెక్స్ట్ టైం కనుక వీళ్ళు కనుక మళ్ళీ మాకు సానుకూలంగా చేయకపోతే 100% మీతో పాటు మేము కూడా వస్తాం. 100% కలెక్టర్ల ఆఫీసులు ముట్టడి చేద్దాం, ఎమ్మెల్యేల ఆఫీసులు ముట్టడి చేద్దాం, తప్పకుండా తెలంగాణ వాళ్ళ అసెంబ్లీని కూడా ముట్టడి చేద్దామని వాళ్ళు బహిర్గతంగా వస్తారు. రాబోయే వారం 10 రోజులలో ఈ రిజల్ట్ కూడా ఇస్తారు. ఆ లోపు కనుక వీళ్ళు దీన్ని సరిదిద్దుకోవాలి. అవకాశం నువ్వేదో దొంగలంగా పనిచేస్తే చూసుకుంటానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేం కదా. అంత కొంత చదువుకొని జ్ఞానంతో బయటకు వచ్చినాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేయబట్టి గల్లీ ఉన్న పిల్ల ఢిల్లీ దాకా పోయినాం. ఇక నువ్వు చేసేటి అని తెలియదు మాకు, చీల్చి సెండారుడే ఉంటుంది. అది మాటల్లో కానీ తర్వాత వచ్చే పరిస్థితులను బట్టి ఏ పరిణామాలకైనా వెళ్తామండి. ఓకే, థ్యాంక్ యూ.